జరిగాయి. పోలింగ్లో అంటే అటు ఇటు ఉద్రిక్త వాతావరణంలో కొన్ని ప్రాంతాలు జరగడం అనేది సహజం. మరి ఈరోజు ఏంటి అసలు అక్కడక్కడ పరిమిత ప్రాంతాల్లో కూడా నిరోధించలేకపోయారంటే పోలీసు వ్యవస్థను ఏ విధంగా మనం అంచనా వేయాలి? చూస్తే అర్ధరాత్రి ఏజెంట్లు బయటికి రాలేని పరిస్థితి, ఎంతమందిసార్లు చెప్పినా అక్కడ ఏజెంట్లు బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉంది, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ. ఈరోజు చూస్తే అన్నోజళ్ళ ఉదయం నుంచి ఒకటే పరస్పర దాడులు. పోలీసులు అక్కడ సిఐ ఎస్ఐ ఉండగానే వాళ్ళు బకెట్లు అడ్డం పెట్టుకొని ఉంటాం ఏందండి? ఇప్పుడు రైతులు ధర్నా చేస్తుంటే పోలీస్ ఫైరింగ్ జరిగిన వినుకొండలో పోలీసుల సమక్షంలో ఎస్ఐలు సిఐలు మెన సమక్షంలో కొట్టుకుంటా ఉంటే మీరు ఏం చేస్తున్నట్టు? ఎందుకు అంత భయం? అసలు మీరు గనక బయటికి తీసి అవసరం ఫైర్ చేయండి, లేదా ముందస్తు చర్యలుగా ఎవడైతే గొడవలు చేస్తారో వాళ్ళు తీసుకొచ్చి లోపల పడేయండి, ఆగిపోద్ది కదా. అటు చూస్తే మళ్ళా ఉప్పలపాళ్ళు హోటల్లో కూర్చొని ఎదురు మళ్ళీ మేము స్పష్టంగా చెప్తున్నాం ఎక్కడ గొడవలు అవుతున్నాయి, బ్రహ్మనాయుడు ఏ విధంగా గొడవలు చేస్తానని. ఈరోజైతే నేను పత్రికా ముఖంగా మీ అందరి సమక్షంలో చెబుతున్నాను. నిన్న జంగాలపల్లిలో జరిగిన సంఘటన, అతను పోయి పోలీసు వ్యవస్థని అదేవిధంగా పోలింగ్ వ్యవస్థను కూడా బూతులాడితే మేము వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి అదే నిజంగా కనుక టీడీపీ వాళ్ళు కానీ ఇంకొకటి కానీ ఏదన్నా అనుకుంటే అసలు పరిస్థితి ఏంటి? పోలింగ్ జరగాలి, దౌర్జన్యం చేయకూడదు ఒక ఆలోచనతో మేము చేస్తూ ఉంటే ఈరోజు అతను మళ్ళా రెచ్చగొడుతున్నాడు. దీనికి ఒకటే కారణం, ఇందాక పెద్దలు చెప్పినట్లు, రేపు ఓడిపోయిన తర్వాత ఎవరో ఒకరు మనకు రక్షణగా ఉండాలని ఆ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఇది మాత్రం వైసీపీ కార్యకర్త నాయకులు గుర్తించండి. ప్రభుత్వం మారబోతుంది. ఇక్కడ ఎంపీ గారు 7 అభ్యర్థులు ఆంజనేయులు గారు గెలవబోతున్నారు. ఇక నుంచన్నా తెలివి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని దౌర్జన్యానికి పూనుకోవద్దు. ఒకవేళ మీరు ఇంకా కనుక ఇదే విధంగా దౌర్జన్యంగా పూనుకుంటే బ్రహ్మనాయుడు సంగతి తేలుతూ ముందో మీ సంగతి కాదు. బ్రహ్మనాయుడు అనేవాడు ఈ వినుకొండ గడ్డ మీద కాలు పెట్టకుండా చేస్తాం. అతను చేసిన దుర్మార్గాలు, అతను చేసిన దౌర్జన్యాలు, వీటన్నిటికీ ఆంజనేయులు గారు ఎంపీ గారు రేపు తప్పనిసరిగా మేమైతే దౌర్జన్యం చేస్తాము. నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు రైతులు చేసిన ఇబ్బందులు, నువ్వు రైతులను జైలు ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టి కేసులు ఇవన్నీ తిరగదోడి ఖచ్చితంగా అతను జైలుకు పంపించడం జరుగుద్ది. ఇప్పటి నుంచన్నా వైసీపీ నాయకులారా కార్యకర్తలారా బ్రహ్మనాయుడు నమ్ముకోకుండా గౌరవంగా ఉండండి, మర్యాదగా ఉండండి ఈ సందర్భంగా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ, బ్రహ్మనాయుడు గారు ఇంతటితోనన్నా జాగ్రత్తగా ఉండాయా, జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం నీకు వినుకొండ గడ్డమేనా నువ్వు తిరిగే పరిస్థితి లేదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.